బుధవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 65 మందికి 38 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సహాయం అందించినందుకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సంజీవినిలా మారిందని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యం కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను మంజూరు చేస్తున్నారని తెలిపారు. పేదల పక్షాన ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సయ్యద్ అబ్దుల్ రెహమాన్ 29వ డివిజన్. బొబ్బల మస్తానమ్మ, వైకుంఠ నరేంద్ర బాబు, నడవాటి లక్ష్మయ్య, నడవాటి లక్ష్మయ్య, 26వ డివిజన్ పల్లవరెడ్డి రమణారెడ్డి వచ్చినారా? బాక హేమవర్ధన్, నెట్రం బాక హేమవర్ధన్, మల్లేశ్వరి వచ్చినారన్నా? నెక్స్ట్ సయ్యద్ నాయబ్ 2వ డివిజన్ వచ్చినారన్నా? నంది మండలం వెంకట పతివర్మ, అన్నం మల్లిక ధనలక్ష్మీపురం. ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 65 మందికి 38 లక్షల రూపాయలు ఒక్కరోజే ఇవ్వడం జరిగింది. మీకందరికి కూడా తెలుసు, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిన వెంటనే తొందరగా ఇచ్చేస్తున్న ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్నదని చెప్పక తప్పదు. అదేవిధంగా ఏదైతే గతంలో యువగళం పాదయాత్ర కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పర్యటించినప్పుడు ఏదైతే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాల కష్టం చూసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంత ముఖ్యమో ఆ రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 216 మందికి దాదాపు 2,43,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది. ప్రత్యేకంగా ఒక కుటుంబంలో ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే అది కుటుంబ పెద్దకు కానీ ఇతరులకు కానీ ఆ కుటుంబం ఎంత కలత చెందుతుందో కూడా మనందరికి కూడా తెలిసిన విషయమే. అయితే కొంతమంది డబ్బులు లేక పేద వర్గాలు కానీ, మధ్యతరగతి కుటుంబీకులు కానీ చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టిన వెనువెంటనే అతి త్వరగా ఇస్తూ ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఎప్పుడు ఎవరు వచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎటువంటి సిఫార్సులో ఎటువంటి నాయకుడు అలా లేకుండా నేరుగా వచ్చి ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఇచ్చిన వెంటనే దాన్ని పంపిస్తూ ఫాలోఅప్ చేస్తూ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు
అందరికి కూడా అందించేదానికి అందరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడం గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేడు. మొట్టమొదటిసారిగా ఈ 1.5 ఇయర్లోనే అన్ని నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో మధ్యతరగతి కుటుంబీకుల పట్ల ఒక ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలో కూడా మనందరికి కూడా అర్థం పట్టినట్టు కనపడుతూ ఉంది. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి నిరంతరం జరుగుతూ సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో సూపర్ 6లో భాగంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేస్తూ అదేవిధంగా మిగతా ఇటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతర చిన్న చిన్న సమస్యలు ఏదున్నా కూడా అన్ని విధాల అందరినీ వారు వీరనే తేడా లేకుండా ఆదుకుంటున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీ అందరి ఆశీస్సులు అటు కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సేవ, ప్రజల లక్ష్యంగా వాళ్ళ క్షేమమే సంక్షేమంగా భావిస్తూ పనిచేస్తున్న శాసనసభ్యులు శ్రీధర్ గారికి కానీ స్థానికంగా ఉండే కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ మిగతా కూటమి నాయకులందరికీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.